అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిన్నటేకూరు గ్రామంలో ఉగాది ఉత్సవాల సందర్భంగా ప్రవాహాన్ని తీసుకెళ్లడం జరుగుతుండగా కరెంటు షాక్ కొట్టి వైర్లు దానికి టచ్ అయ్యి కరెంట్ షాక్ కొట్టి దాదాపు 16 మంది పిల్లలు ఈరోజు కరెంట్ షాక్ కొట్టారు. నేను కోరేది ఒకటే, ఇలాంటి ఉత్సవాలు ఏమైనా జరిగినప్పుడు అధికారులు ఒకసారి వచ్చి చూసుకొని పోవాలి. కరెంట్ వైర్లు కిందకు ఉన్నాయా, లేకపోతే కరెంట్ వైర్లు మెయిన్ వైర్స్ ఉన్నాయా, అర్ధ వైర్స్ ఉన్నాయా అనేది ఒకసారి చూసుకోవాలి. ప్లస్ ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే దయచేసి పిల్లల్ని దూరం పెట్టండి. పెద్దవాళ్ళు మాత్రం వెళ్ళొచ్చు, కానీ పిల్లల్ని దూరం పెట్టి ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే ఊర్లో జనాలకు ఏమీ తెలియదు, వైర్లు ఏ వైర్ ఏది ఎంత కిందికి వస్తే ఏది షాక్ కొడుతుంది అనేది తెలియదు. కాబట్టి అధికారులు ఖచ్చితంగా ఒక రోజు ముందు వెళ్ళి అక్కడంతా చూసుకొని. నా పేరు కే పెద్ద ఈశ్వరయ్య సార్, మాది చిన్నటేకూరు గ్రామం. మా గ్రామంలో దాదాపుగా ఒక 60 సంవత్సరాల నుంచి ప్రభావ ఉత్సవం జరిగేది సార్. అయితే ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు సార్. అయితే కాకపోతే నిన్న బాగా తెల్లవారుజామున 6 వరకు కూడా బాగా సంపూర్ణంగా ఘనంగా అందరం పండుగ జరుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉంటే దేవునికి టెంకాయ కొట్టి తిరిగే మూమెంట్లో మేము ముందు అన్ని తీగలు కూడా కట్ చేసినాం సార్. 3 గంటలకే వైర్లు కట్ చేయించి కరెంటు కూడా లైన్ బంద్ చేయించి పోతూ ఉన్నా. అయితే ఒకటి తెలుసుకోలేని టైంలో అది ఏదో ఒక హై లైన్ నుండి అర్త్ వచ్చి సడన్గా దానికి చంద్రవంకానికి టచ్ కావడంతో ఈ పిల్లలు బండ్లో కూర్చున్నారు సార్. పిల్లలు బండ్లో కూర్చున్నారు. సడన్గా దాదాపు 13 మంది ఉన్నారు సార్. ఇంకో పెద్ద పిల్లడు వాడు గీయకుంటే ఇంకా చాలా డేంజర్గా ఉండేది. వానికి కూడా ఏదో చిన్న చైన్ వస్తుందన్నారు. మాకు దేవుని దయతో మాకు ఈ చిన్న పిల్లలకు ఏం జరగకపోవడం నాకు సంతోషం. చిన్న చిన్న గాయాలు కాబట్టి మాకు ఆ శ్రీ ఆంజనేయ స్వామి దయతో మాకు ఈ డాక్టర్లు కొంచెం బాగా చూసి మా పిల్లల్ని బాగా చేస్తే సార్. అదే మా కోరిక సార్. సీరియస్గా ఒక గౌతమ్ అనే పిల్లోనికి అది పెట్స్ వస్తుంది అంటున్నారు సార్. అది ఎందుకంటే అది చిన్న పిల్లోడు, బ్లడ్ ఎక్కువ తీసుకుందో ఏమో తెలియదు మరి వానికి ఒక్కనికి. ఇంకొక పిల్లోడు చేయి కొద్దిగా ఎక్కువ కాదు, మిగతా అంతా నార్మల్ చిన్న బొబ్బలు, అంత ధైర్యంగా ఉండదు దేవుని దయతో. వాళ్ళిద్దరు కోలుకుంటే అసలు 60 సంవత్సరాల నుంచి జరుగుతుంది కదా. 60 సంవత్సరాల నుంచి చిన్నటేకూరు గ్రామంలో ప్రభావ తీసుకురావడం కింద ఉరవాకిల నుంచి మరి పైన ఆంజనేయ స్వామి గుడి వరకు తీసుకురావడం జరుగుతుంది ప్రతి సంవత్సరము. సరే, ప్రతి సంవత్సరం జరుగుతుంది, మనం ప్రతి సంవత్సరం కేర్ తీసుకుంటున్నాం. ఈ సంవత్సరం ఎందుకు కేర్ తీసుకోలేకపోయాము? అండ్ ఇంకోటి, ఆ ఊర్లో ఏంటంటే వైర్లు కిందికి రావడం, కిందకి అలవడం జరిగినాయి. అది పెద్ద ప్రమాదకరమైన విషయము. ఇంకోటి, దాని మీద ఇంతవరకు స్పందించకుండా ప్రతి సంవత్సరం ఏంటంటే ఊర్లో కూడా అన్ని కార్యక్రమాలు చూసుకున్నా కూడా ప్రతి సంవత్సరం ఏంటంటే కట్టె తీసుకొని దాని వైర్లను లేపడము, అలాంటి చర్యలు తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ విషయం పైన కూడా ఇక నుంచి కట్టెలు లేకుండా వైర్లను పైకి లాగిచ్చి కరెక్ట్ వైర్లు కూడా, ఇంకోటి అంటే ఇక్కడే చిన్న చిన్న ఇంటి దగ్గర కానీ ఇంటి పక్కల కానీ వైర్లు కూడా కిందికి అలబడడం అవన్నీ జరిగినాయి. దానిపైన కూడా ప్రత్యేకమైన చర్య తీసుకొని వైర్లను పైకి లాగించి, ఒకరోజు కరెంట్ తీసేస్తాం మనం మామూలు ప్రతి శనివారం, దానికి ఒక చర్య తీసుకొని కరెంటు వైర్లు పైకి లాగడం. కానీ ఎందుకంటే ఈ సమస్య ఈరోజు జరిగింది, మళ్ళీ రేపు జరగదని అయితే ఎవరము లబ్ధి చెప్పలేము కూడా గ్యారంటీగా. ఇది వచ్చేసి కరెక్ట్ 7:30 టైంలో అందరూ పిల్లలందరూ ఉదయాన్నే బండి పైన వెళ్తున్నారు. ఆ టైంలో ఆడ వైర్లు కింద కూడా తగలడం వల్ల బండికి మొత్తం ఎత్తి వచ్చేసింది, షాక్ వచ్చేసింది. అది పైనుంచి కిందకి తగలడం వల్ల పిల్లలందరూ తగిలి కింద పడేసేవారు. ఓకే, జస్ట్ 2 సెకండ్స్ ఇలా వచ్చింది. ఆ 2 సెకండ్స్లోనే చిన్నపిల్లలు కదా, ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉంటుంది. ఆ ఇష్యూ జరగడం వల్ల అది డైరెక్ట్ హిట్ కొట్టేసింది గట్టిగా. నియర్లీ 13 మందికి ఇంజూర్ అయింది. సివియర్గా అంటే ఇక్కడ ఒక ప్రవీణ్ అనే ఒక అబ్బాయికి సివియర్గా ఉంది, ఈ అబ్బాయికి కొద్దిగా తలకు జరిగింది, అండ్ ఇంకో 2-3 కూడా కొద్దిగా సివియర్గా ఉంది. మరి హెవీగా లేదు, కానీ అందరైతే కొద్దిగా బాగానే ఉన్నారు. దెబ్బలు గాయాలని కొద్దిగా బాగా భారీగా తగిలాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.